భూమా నాగిరెడ్డిని నిమ్స్కు తరలించడంలో అధికారులు ఇంకా మేనమేషాలు లెక్కిస్తున్నారు. ఏపీ సరిహద్దుల వరకే సెక్యూరిటీ ఇస్తామంటూ పోలీసులు తిరకాసు పెడుతున్నారు. సెక్యూరిటీ ఇవ్వలేమన్న విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని భూమా కోరారు. అయితే సెక్యూరిటీపై నిర్ణయం తీసుకోకుండా పోలీసు అధికారులు జాప్యం చేస్తున్నారు. అధికారుల తీరుపై భూమా నిరసనకు దిగారు. ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఛాతీ నొప్పి, హై బీపీతో బాధపడుతున్న భూమాను నిమ్స్కు తరలించాలని వైద్యులు సూచించారు. అయితే ఉదయం 7 గంటల నుంచి అధికారులు కాలయాపన చేస్తున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విషయంలో పోలీసు, జైలు అధికారులు కక్ష సాధింపుకు దిగారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సంఘటనపై మరింత పూర్తి డీటెయిల్స్ను మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, భూమా నిమ్స్కు తరలింపుపై అధికారులు ఏమంటున్నారు? అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది? నాగరాజు, నిన్నటి నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఒక పక్క వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అతని ఖచ్చితంగా ఆసుపత్రికి తరలించాలని, అదేవిధంగా మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ పోలీసులు మాత్రం చొరవ చూపటం లేదు. ఆ ఉదయం 7 గంటల నుండి 7 గంటలకు తరలించాల్సిన భూమా నాగిరెడ్డిని ఇప్పటిదాకా తాము సెక్యూరిటీ ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేయడం జరిగింది. అది మాటపూర్వకంగానే చెప్తున్నారు తప్ప లిఖిత పూర్వకంగా చెప్పటం లేదు. నిన్న సాయంత్రం భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అదే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి 12 గంటల ప్రాంతంలో మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచారు. అయితే అక్కడ స్పష్టమైన సర్టిఫికేట్ ఇవ్వకపోగా 4:30 ప్రాంతం దాకా భూమా నాగిరెడ్డిని అక్కడే వెయిట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మెజిస్ట్రేట్ ద్వారా ఈ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పినప్పటికీ కూడా పోలీసులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది పోలీసుల యొక్క వైఖరి ఏ విధంగా ఉంది, పోలీసులు ఎందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనేది చెప్తున్నారు. అయితే ఈ సెక్యూరిటీ ఇవ్వడంలో పలు రకాలైన కారణాలు చెప్తున్నారు. ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే మేము సెక్యూరిటీ ఇస్తామని, ఆ నిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి మేము సెక్యూరిటీ ఇవ్వమని తేల్చి చెప్తున్నారు. అది కూడా మాటల రూపంలోనే చెప్తున్నారు తప్ప లిఖిత పూర్వకంగా చెప్పటం లేదు. పూర్తి స్థాయిలో అంటే మొదటి నుండి వైద్యులు చెప్తున్నది ఒకటే, ఇతను బైపాస్ సర్జరీతో పాటు అతని యొక్క హై బీపీ లెవెల్స్ కూడా పెరిగిపోతున్నది. ఈయన ఆరోగ్యము చాలా తీవ్రత స్థాయికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వైద్యం అందించాలని వైద్యులు ఒక పక్క చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. తనపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భూమా నాగిరెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ దీక్షకు దిగడం జరిగింది. ఉదయం నుండి కూడా అతను ఎటువంటి ఆహారం తీసుకోవడం లేదు. అయితే ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా తనను ఒక రకమైన టార్చర్ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే లోకేష్ మరి ఎప్పుడు తరలించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? మరి పోలీసులు ఏదైతే చెప్తున్నారో అది స్పష్టంగా తెలపటం లేదు. ఇప్పటికే ఆయన పరిస్థితి సరిగ్గా లేదు. అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము ఎక్కడికైనా ఏపీలో మాత్రమే తమకు వైద్యం చేయించడానికి, అదేవిధంగా సెక్యూరిటీ ఇవ్వడానికి అనుమతి ఇస్తామే తప్ప ఇతర రాష్ట్రాలకు మాత్రం అనుమతి ఇవ్వమని తేల్చి చెప్తున్నారు. అయితే అది లిఖిత పూర్వకంగా మాత్రం చెప్పటం లేదు. లోకేష్, మరి లిఖిత పూర్వకంగా చెప్పకపోవడం గల కారణాలు ఏంటి? దీనిపైన స్థానికులు ఏమంటున్నారు? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఏం డిమాండ్ చేస్తోంది? ఇది సెక్షన్ 8 అనేది తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతున్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మేము సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది ఏ విధంగా చూడవచ్చు? దీనిని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడుకి సెక్షన్ 8 గుర్తుకొస్తుంది కానీ రక్షణ విషయంలో మాత్రం సెక్షన్ 8 అనేది గుర్తుకు రావటం లేదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇంకా ఎక్కువగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆయన పరిస్థితి చూస్తే చాలా ఆరోగ్య పరిస్థితి చాలా తగ్గుముఖం పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కానీ పోలీసులు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. రాజు, థ్యాంక్ యూ లోకేష్, అప్డేట్స్ అందించినందుకు.